ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి నాడు నేడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అమలవుతుంది అనేటువంటి కార్యక్రమాన్ని ఒకసారి ఏపీఈడబ్ల్యూఏడీసీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్గా ఒక పరిశీలనాత్మకంగా జరగాలని వివిధ జిల్లాలకు వెళ్ళడంలో భాగంగా విశాఖపట్నం అర్బన్ జిల్లాకు రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో ఒక చదువుల విప్లవాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,738 కోట్ల రూపాయలతో కేవలం స్కూల్స్నే అభివృద్ధి చేయడంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 165 స్కూల్స్ని వాటి రూపురేఖలను మారుస్తూ 60 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సెకండ్ ఫేజ్లో 309 స్కూల్స్ని 117 కోట్ల రూపాయలు పెట్టి రూపురేఖలు మార్చడం కానీ, ఎడిషనల్ క్లాస్ రూమ్స్ తీసుకురావడం కానీ, 9 కాంపోనెంట్స్ని దాని ద్వారా తీసుకురావడం కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం కానీ, కేవలం విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో సుమారుగా 175 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలని రూపురేఖలను మార్చినటువంటి గొప్ప సుదీర్ఘమైనటువంటి అవకాశం, ఒక సువర్ణమైనటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లవాడు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని, ఒక గ్లోబల్ స్టూడెంట్గా మారాలని ఐఎఫ్బి ప్యానల్స్ కానీ, లేకపోతే మిగతా ట్యాబ్స్ కానీ, లేకపోతే స్మార్ట్ టీవీస్ కానీ డిజిటల్ యుగంలోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థిని తీసుకునేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్ని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇంకా ఏ విధంగా వాటి పురోగతి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్స్కి పర్యటనకు రావడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ పనులని వీటన్నింటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైనూరు గారి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశను మార్చేటువంటి శక్తి సత్తా ఉన్నారని కానీ ప్రజలందరూ చెప్పడాన్ని మా చెవులారా వినడం, కళ్ళారా చూడడం జరిగింది. सर आपका ही सर